పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీడియాకి లీక్ అయింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కీలక అంశాలున్నాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని కమిషన్ తేల్చింది. రైట్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీడియాకు లీక్ అయింది. ఇది ఉద్దేశపూర్వకంగా లీక్ అయిందా లేదంటే ఏ రకంగా బయటకు వచ్చింది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాళేశ్వరం కమిషన్లో ఆ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయి. ప్రాజెక్టులో విధాన అలాగే ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగిందని కమిషన్ తేల్చినట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై మా అవుట్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి. సో చాలా అంశాలు చూస్తుంటాం మనం. కమిషన్ ఏదన్నా రిపోర్టు వెలువరిస్తే అది బయటికి రావటం అసలు ఉంటుందా, అసలు ఏర్పాటు చేసిన కమిషన్ ఆ నివేదికలు ఏమయ్యాయి అనేది చాలా సందర్భాల్లో అవి ప్రశ్నార్థకంగానే ఉంటాయి. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ తాలూకు చాలా కీలకమైన అంశాలు లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు దాంట్లో ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దాదాపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కి సంబంధించి మొత్తం ఆపరేటింగ్ పోర్షన్ ఉన్నటువంటి ఒక 6 పేజీల నివేదిక. ఇది ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ పిక్చర్ అనుకోవచ్చు. మొత్తం కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఇది మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చింది, అఫీషియల్గా వచ్చినటువంటిది కాదు. నేను మళ్ళీ ఒకసారి దీన్ని చాలా క్లియర్ చేస్తాను. దీన్ని ఇంటెన్షనల్గా లీక్ చేశారా, ఇది ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దాని మీద అది డిబేటబుల్. సో డెఫినెట్గా దాన్ని కూడా మనం ట్రాక్ చేస్తాం. కానీ రిపోర్ట్స్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కమిషన్ ఇక్కడ పెట్టింది. ముఖ్యంగా ఈ కమిషన్కి సంబంధించి 3 అంశాలు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఎక్కడైతే కాళేశ్వరం సంబంధించి ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగిందనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఇచ్చారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఫర్దర్గా దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలనేటువంటిది కూడా చాలా కేటగిరీలుగా ఇచ్చారు. ఒకసారి నేను దీంట్లో కొన్ని పోర్షన్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ లెడ్ బై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వాజ్ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ అలిగేషన్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ప్లానింగ్, డిజైనింగ్స్లో, కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి లోపాలు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దీంట్లో మనం చూసుకుంటే ద రిపోర్ట్ కంక్లూడ్స్ విత్ ఏ స్కాతింగ్ ఇండైక్ట్మెంట్ ఫైండింగ్ ర్యాంపాడ్ ప్రొసీజరల్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ అనేటువంటి దాంతో ఈ రిపోర్ట్ స్టార్ట్ అయింది. అంటే రిపోర్ట్ చాలా స్పష్టంగా ఆర్థికమైనటువంటి తర్వాత ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా ర్యాంపాడ్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయి అనేటువంటిది ఇది కంక్లూడ్ చేస్తోంది. ద రిపోర్ట్ పిన్స్ సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ కీ పొలిటీషియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫిగర్స్, పర్టికులర్లీ ద దెన్ చీఫ్ మినిస్టర్ ఫర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డిస్రిగార్డ్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ రిజల్టింగ్ ఇన్ కలోషియల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ ద కరెంట్ డిస్ట్రెస్ ఆఫ్ ద బ్యారేజ్. అంటే ఈ బ్యారేజ్కి నిర్మాణంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఏవైతే అప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కకు పెట్టారు. దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందనేటువంటిది రిపోర్ట్ చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం ఈ ప్రాజెక్టుకి సంబంధించి, డిజైన్కి సంబంధించి ద డెసిజన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజెస్ ఎట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా వాజ్ ద సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ద మినిస్టర్ ఇరిగేషన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దెర్ వాజ్ ఏ నో ఫార్మల్ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే క్యాబినెట్ అప్రూవల్ లేదు, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టరు. ఎట్ ద సేమ్ టైం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీన్ని ఓవరాల్గా వాళ్ళు తయారు చేశారని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ని సప్రెస్ చేశారు. ఆ రిపోర్ట్ కమిటీని ఎక్కడ కూడా పట్టించుకోలేదనేటువంటిది దీంట్లో క్లియర్గా రాస్తున్నట్టు జరిగింది. చాలా విషయాలు, ముఖ్యంగా ఏదైతే ఈ సైట్ ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాజెక్ట్ కలిసి సైట్ ఉందో దాని షిఫ్టింగ్కి సంబంధించి కూడా పూర్తిగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి దాని మీద వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని తీసుకోలేదనేటువంటి చేస్తుంటూ ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్ అనేది చెప్పారు. ఏవైతే ఇనిషియల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 3 బ్యారేజెస్ అనేటువంటి ఉందో వర్ నాట్ ప్లేస్డ్ బిఫోర్ ఆర్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ అండ్ వయలేషన్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్. సో ఈ 3 ఏవైతే బ్యారేజ్లు కట్టారో వాటికి సంబంధించి క్యాబినెట్ ముందు వాటికి ప్రస్తావన పెట్టలేదు, వాటి అప్రూవల్ లేదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా రాస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ అవార్డు అనేటువంటిది, కాంట్రాక్ట్ అవార్డు చేసేటువంటి సమయంలో లంసమ్ దానిలో ఇచ్చారు, టర్న్ కి పద్ధతిలో ఇవ్వలేదు, సిడబ్ల్యూసి గైడ్లైన్స్ని కూడా ఇక్కడ పూర్తిగా వీళ్ళు వయలేట్ చేశారు అనేటువంటిది రాసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం అన్జస్టిఫైడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, ఎక్కడైతే రివైజ్డ్ అప్రూవల్స్ తీసుకోవాలో దానిలో పూర్తిగా అన్జస్టిఫైడ్గా ప్రవర్తించారు అనేటువంటిది. ఎట్ ద సేమ్ టైం కాస్ట్ అనేటువంటిది దాదాపు వీళ్ళు ఫస్ట్ చెప్పిన కాస్ట్కి తర్వాత దానికి పూర్తిగా మారిపోయింది. ఆ కాస్ట్ అనేటువంటి దాంట్లో కూడా చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. కాస్ట్ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచే దాంట్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం డిజైన్ డెఫిషియన్సీస్ గురించి కూడా మాట్లాడారు. ద బ్యారేజెస్ డిజైన్డ్ ఆన్
పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటే ఒక ఏదైతే డ్యామ్ కట్టేటువంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టారు. అంటే కేవలం ఒక బ్యారేజ్ లాంటి దాని మీద, అంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు, ఒక ఇసుక మేటలు ఇసుక అదేవిధంగా కంకరతో వేసినటువంటి ఒక చిన్న అంత బలమైనటువంటి కానటువంటి ఒక ఫౌండేషన్ మీద దీన్ని కట్టారు. సో ఈ డిజైన్ డిఫిషియన్సీస్ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. ఇన్అడిక్వేట్ క్వాలిటీ కంట్రోల్ అని చెప్తున్నారు. పూర్తిగా ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఎక్కడ కూడా ఏవైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయో వాటిని పెట్టలేదు అనేటువంటి దీంట్లో రాశారు. తర్వాత రాంగ్ఫుల్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఒక బ్యారేజ్ కట్టిన తర్వాత కంప్లీషన్ అయిన తర్వాత దానికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు అనేటువంటి చెప్పారు. తర్వాత రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పోర్షన్ ఈ మొత్తం 6 పేజీల రిపోర్ట్లో. దీనిలో ద దెన్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రశేఖర్ రావు అనేటువంటి వాళ్ళు పెట్టారు. హెల్డ్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress టు దీస్ 3 బ్యారేజెస్. అంటే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖర్ రావును పూర్తిగా దీనికి బాధ్యుల్ని చేస్తూ ఆయన మినిట్ టు మినిట్ ఇచ్చినటువంటి సజెషన్స్ కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆయన ప్లానింగ్ కావచ్చు, ఆయన వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ మొత్తం 6 పేజీలు దాంట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు పేరు ఇందులో పెట్టారు. ఇంటెన్షనల్లీ హ్యావ్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను కావాలని ఇంటెన్షనల్గా హరీష్ రావు నెగ్లెక్ట్ చేశారని పేరు రాశారు. ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, దెన్ మినిస్టర్ ఈటల రాజేందర్, lack of commitment and integrity in safeguarding the financial and economic health of the newly formation state. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పటి దాని ఫైనాన్షియల్కి సంబంధించి ఆయన ఇక్కడ కూడా పట్టించుకోలేదు. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అనేటువంటి పదం వాడారు, ఇంటిగ్రిటీ అనేటువంటి పదం వాడారు. ఎస్కే జోషి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్, ఆయన పేరు కూడా ఉంది. లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను ఎందుకు మీరు దాచిపెట్టారు అనేటువంటి దాన్ని ఆయన కూడా బాధ్యులు చేస్తున్నారు. స్మితా సోవర్వాల్ హెల్డ్ నాట్ డెలిజెంట్ ఈజ్ నెగ్లిజెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. ఈ పదాన్ని ఆమె వాడారు. అంటే ఆమె కావాలని చేయకపోయినా నెగ్లిజెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది కనబడింది అనేటువంటిది ఆమె గురించి రాయడం జరిగింది. తర్వాత సి మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయన గురించి రాశారు. లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ప్రొవైడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు సిడబ్ల్యూసి, ప్రపోజింగ్ మెలీషియస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేటువంటిది. అంటే చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. చాలా మంది పేర్లు ఇందులో రాయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి, ఈ 3 బరాజ్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడము, ఏదైతే కన్స్ట్రక్షన్ సైట్ను మార్చేటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం అనేటువంటిది మొత్తం రిపోర్ట్లో చాలా కీలకంగా చూడాలి. హరి రైట్ ఇస్మాయిల్. సో మొత్తానికి ఒక కమిషన్ నివేదిక అనేది క్లాసిఫైడ్గా భావిస్తూ ఉంటారు. అది ముందుగా ప్రభుత్వానికి అందజేసి ఆ తర్వాత దాన్ని బయటికి బహిర్గతం చేయాలా లేదా అనేది చాలా సందర్భాల్లో ఈ కమిషన్లు ఇచ్చిన నివేదికలు అవి బయటికి రావు. కానీ ప్రస్తుతం అనూహ్యంగా 6 పేజీల నివేదిక బయటకు రావటాన్ని, ఏ రకంగా ఇది లీక్ అయింది, ఇది ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా లేదా ఎలా బయటకు వచ్చింది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. సో మా కరెస్పాండెంట్ రాకేష్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్ చెప్పండి. సో మొత్తానికి బిగ్ బాస్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఆర్థిక మంత్రి, అలాగే ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్, అలాగే ఐఏఎస్లు జోషి, సబితా సబర్వాల్, వీళ్ళందరి పేర్లు కూడా దీనిలో క్లియర్ కట్గా పొందుపరుచున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఏ రకంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్మితా సబర్వాల్. యా రాకేష్. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు మన చేతిలో ఉంది. 6 కీలకమైన 6 పేజీలలో కూడా ఫైనల్ రిపోర్ట్ను నిన్న ఏదైతే అధ్యయన కమిటీ వేశారో 3 సీనియర్ అధికారుల చేత కమిటీ రిపోర్టు ప్రస్తుతం మన చేతిలో ఉంది. 6 పేజీలతో కూడిన సమగ్రమైన రిపోర్ట్ను ఈ అధ్యయన కమిటీ ఈరోజు క్యాబినెట్కి ముందు ఉంచబోతా ఉంది. 6 పేజీల్లో కీలకమైన అంశాలను ఈ యొక్క నివేదికలో చేర్చింది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం కాళేశ్వరం రీడిజైన్లో డైరెక్ట్గా అప్పటి సీఎం కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క నివేదికను కూడా అప్పుడున్న సీఎం కానీ, మంత్రులు కానీ, క్యాబినెట్ కానీ పట్టించుకోలేదు. సీఎం సొంత నిర్ణయంతో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించారనేది ప్రధానంగా ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నిర్మాణంలో, కాళేశ్వరం నిర్మాణంలో పాల్పంచుకున్న ముఖ్యమైన అధికారులందరూ కూడా వారి యొక్క పొజిషన్స్ ఏంటి, వారు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానిపైన కూడా కీలకంగా ఈ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ 6 పేజీలలో కూడా సమగ్రమైన రిపోర్టు, 650 పేజీల నివేదికను ఈ 6 పేజీలకు కుదిస్తూ ఈ యొక్క మైనర్ రిపోర్ట్ను అయితే సిద్ధం చేశారని చెప్పుకో. ప్రతి చిన్న అంశాన్ని కూడా పర్టికులర్ చేర్చడం జరిగింది. ముఖ్యంగా సుందిల్లా, అరుణారం, మేడిగడ్డ బ్యారేజ్ల నిర్మాణంలో
సంబంధించి వీటి విషయంలో నాణ్యత పాటించలేదు, డిజైన్ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్మాణం జరగలేదు, నాసిరకమైన నిర్మాణం జరిగిందనేది ఈ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా లోపించింది, దీంతో నిర్మాణ సంస్థ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు అనేది ఈ రిపోర్ట్. రాకేష్, అయితే దీని గురించి వివరంగా ఇస్మాయిల్ మనకి వివరించారు. 6 పేజీల నివేదికలో ఏముంది, ఏ అంశాల్లో ల్యాప్సెస్ జరిగాయి అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. అయితే దీన్ని కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చూస్తున్నారు, ఎవరైనా స్పందించారా? నివేదిక అనేది మామూలుగా చాలా క్లాసిఫైడ్గా భావిస్తుంటారు, కానీ దీన్ని లీక్ అయిన అంశం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా నాయకులు స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎస్, ఇది ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఎవరూ స్పందించట్లేదు. అయితే మేము చెప్పిందే నిజమైందనే అంశాన్ని మాత్రం పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నాసిరకమైన పనులు జరిగాయి కాబట్టి కాళేశ్వరం డ్యామేజ్ జరిగిందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ లీక్ విషయంలో మాత్రం ఎవరు కూడా ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది బహిరంగంగా చర్చగానే కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. క్యాబినెట్ ముందు ఈ యొక్క మైనర్ రిపోర్టు లీక్ అవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది మాత్రం కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. కాళేశ్వరం కమిషన్ తాలూకు రిపోర్ట్ మీడియాకు లీక్ అయిన పరిస్థితి చూస్తున్నాం. 6 పేజీల నివేదికను అది మీడియాకి అందించడం జరిగింది. ఎవరు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ప్రాజెక్టులో విధాన అలాగే ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగాయిందని కమిషన్ తేల్చినట్టుగా చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎకనమిక్ థింగ్స్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. సో మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ డెసిషన్ కూడా అనేది తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. అయితే అన్ని నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నారు అనేది ఈ 6 పేజీల నివేదికలో క్లియర్ కట్గా బహిర్గతం అవుతున్న అంశం. అలాగే అప్పటి ఆర్థిక మంత్రి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనేది కూడా నివేదిక సారాంశంగా తెలుస్తోంది. అలాగే ఐఏఎస్లు జోషి అవ్వచ్చు, స్మితా సబర్వాల్ కూడా వాళ్ళ నెగ్లిజెన్స్ కూడా ఉంది అనేది దీంట్లో క్లియర్ కట్గా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, ఎలా స్పందించే అవకాశం ఉంది బీఆర్ఎస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నివేదిక ఇలా లీక్ అవ్వటాన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఇంటెన్షనల్గా జరిగిందా లేదా ఏ రకంగా బయటకు వచ్చిందనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అయినా నాయకులు ఇప్పటివరకు ఎవరు స్పందించని పరిస్థితి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నార్మల్ గా కమిషన్ నివేదికను కేబినెట్ లో పెట్టాలి, కేబినెట్ లో చర్చించిన తర్వాత దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద చర్చించాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు కేబినెట్ సమావేశం 2 గంటలకు ఉన్నది. 2 గంటల కంటే ముందే ఈ లీక్ కేవలం అధికారులకు సంబంధించినటువంటి సమ్మరీ తయారు చేసినటువంటి సమ్మరీని మాత్రమే బయట పెట్టారు, లీక్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేచి నుంచి ఈ లీక్ వచ్చినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను, వ్యక్తులను టార్గెట్ గా చేస్తూ కావచ్చు, లేదంటే గత ప్రభుత్వంలో తప్పు చేసినట్లుగా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో భాగంగా ఈ సమ్మరీని బయటపెట్టినట్లుగా తెలుస్తా ఉంది. అసలు కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయి రిపోర్ట్ లో ఏముంది అన్నటువంటి విషయాన్ని బయట పెట్టాలి అని ఇప్పటికే కమిషన్ ముందు హాజరైనటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్కే భవన్ కమిషన్ కార్యాలయం ముందే ఆ డిమాండ్ ను వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ఓవరాల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును బయట పెట్టకుండా కమిషన్ 650 పేజీలకు పైగా రిపోర్టును ఇచ్చింది. అందులో క్షుణ్ణంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రకంగా జరిగాయి, అదేవిధంగా వ్యక్తుల యొక్క తప్పిదాలు ఏ రకంగా జరిగాయి అన్నటువంటి విషయం మీద స్పష్టంగా డెప్త్ గానే ఓవరాల్ రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. మొత్తం 2 డాక్యుమెంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఈ రిపోర్టును ఇచ్చింది. కానీ 10 పేజీల సమ్మరీని వ్యక్తులను టార్గెట్ చేస్తూ, గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ, అట్లాగే రిటైర్డ్ అయినటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ ఈ రిపోర్టు, ఈ సమ్మరీ బయటకు వచ్చినట్లుగా మనకు అనుకోవచ్చు. అట్లాగే ఈ సమ్మరీని చూస్తే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం సిఎస్ గా ఉన్నటువంటి రామకృష్ణారావు కూడా తప్పు చేసినట్లుగా అప్పటి ఇరిగేషన్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అట్లాగే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద విజిలెన్స్ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇచ్చింది. వాళ్ళ మీద కూడా
చర్యలు చేపట్టాలంటూ విజిలెన్స్ లో పేర్కొన్నటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సమ్మరీలో ప్రస్తుత సిఎస్ గా ఉన్నటువంటి రామకృష్ణారావు పేరు ఎక్కడ ప్రస్తావన లేదు. కేవలం స్మితా సబర్వాల్ కావచ్చు, ఎస్కే జేసీ కావచ్చు, వీళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈటెల రాజేందర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు యొక్క ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు తప్పు చేసినట్లుగా ఈ సమ్మరీలో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేబినెట్ లో ఓవరాల్ రిపోర్ట్ మీద చర్చలు జరుపుతారా, లేదంటే ఈ సమ్మరీ మీదనే చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంటుంది. మరి తదుపరి చర్యలో భాగంగా ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది, ప్రతిపక్షాలు ఎట్లా స్పందిస్తాయి అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తీక్. All right, Shekhar, thanks for the inputs.